ఘటోత్కచుని భీకర యుద్ధానికి కౌరవ సేనలు దుఃఖించడంతో కర్ణుడు తన దగ్గర గల వైజయంతి శక్తిని ప్రయోగించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కవచం తీయకుండా యుద్ధం చేస్తూనే ఉంటానని ప్రకటించి పాండవ సేనలపై ద్రోణుడు పెట్టరేగిపోతాడని తెలిపారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 44వ రోజు ప్రవచనం కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామం మొదట్లో కౌరవ సేనలు ఎక్కువ, పాండవ సేనలు తక్కువ ఉన్నప్పటికీ యుద్ధం జరిగే కొద్దీ కౌరవ సేనలు తగ్గిపోతున్నారని, దాంతో పాండవ సేనలు ఎక్కువగా కనిపిస్తున్నారని శ్రీ సామవేదం తెలిపారు. ద్రోణుడు సరిగ్గా యుద్ధం చేయడం లేదని దుర్యోధనుడు దెప్పి పడవడంతో ఆగ్రహించిన ద్రోణుడు తన శక్తి కొలది యుద్ధం చేస్తున్నానని చెబుతాడు. కర్ణుడి దగ్గరకు ఘటోత్కచుని పంపిద్దామని తలుచుకోగానే అక్కడ ఘటోత్కచుడు ప్రత్యక్షమై కర్ణుడితో తలపడ్డాడని తెలిపారు. ఇది తెలిసి కృష్ణుడు ఆనందంతో నృత్యం చేస్తుంటే అర్జునుడు ఎందుకని ప్రశ్నించాడు. వైజయంతి అస్త్రాన్ని నీకోసం కర్ణుడు దాచిపెట్టుకున్నాడు, ఇప్పుడు అది ప్రయోగించడంతో అతడి దగ్గర ఇక అస్త్రాలు లేవని కృష్ణుడు చెప్పాడని ఆయన వివరించారు. ఏ లీలా అరుణ తృతీయ స్థానము తక్షశిల విద్యాలయం చొప్పెల్ల జి లే. వాసుదేవమయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతం నిన్నటి రోజున ద్రోణపర్వంలో ప్రధానమైన ఘట్టం అర్జునునిచే జయద్రథుని వధ. ఇది పూర్తయింది. అర్జునుడు తన యొక్క ప్రతిజ్ఞని చెల్లించుకున్నాడు. ఆ జయద్రథ వధకు పూర్వము ఆయన యొక్క విజృంభణము, అర్జును యొక్క పరాక్రమంతో అక్కడ ఉన్నటువంటి కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వారు కూడా నిలవలేని పరిస్థితి. వాళ్ళందరినీ అవలీలగా పరాజయం చేసి జయద్రథుని కృష్ణుడు చెప్పినటువంటి వ్యూహం ప్రకారంగా సంహరించాడు. దానితో ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నటువంటి అర్జును కృష్ణ పరమాత్మ అభినందించాడు. తిరిగి వస్తూ ఉండగా త్రోవలో అర్జునుడి పరాక్రమంతో ఎంత సైన్యం ఎక్కడ దెబ్బతిన్నదో అర్జునుడు చూస్తున్నాడు. దానితో అభినందిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రణభూమిలో ఇలాంటి పని చేసే శక్తి కేవలం నీలో మాత్రం ఉన్నది, మళ్ళీ ఇంద్రుల్లో మాత్రం ఉన్నది, మీ ఇద్దరిలోనే ఇది ఉన్నది, సామాన్య మానవుల్లో లేదు అని కృష్ణుడు అభినందించాడు. ఆ తర్వాత క్రమంగా వాళ్ళు యుధిష్ఠిరుని వద్దకు చేరుకున్నారు. కృష్ణుడు యుధిష్ఠిరునికి నమస్కారం చేసుకొని అర్జునుడు సాధించిన విజయం గురించి ఆయన తెలియజేశాడు. వెంటనే ధర్మరాజుకు అప్పుడు వార్త తెలిసినప్పటికీ కృష్ణుడు వచ్చి చెప్పగానే ఆనందంతో చెప్తున్నాడు. ప్రియమేతదుపసృత్యా త్వత్త పుష్కరలోచన నాంతం గచ్చామి హర్షస్య తితిర్షు హృదధేరివ. ఒక మహాసముద్రాన్ని దాటితే ఎంత తృప్తి ఉంటుందో అలా యుద్ధ సముద్రాన్ని నీ వల్ల దాటగలిగాను. ఈ శుభవార్త నీ ద్వారా వినడం చాలా ఆనందంగా ఉన్నది అని చెప్తూ, పైగా విజయం లభించింది అంటే అది కేవలం నీ అనుగ్రహం వల్ల మాత్రమే అని యుధిష్ఠిరుడు కృష్ణ శరణాగతితో చెప్తున్న అద్భుతమైన మాట. కింతు నాత్యద్భుతం తేషాం యేషాం నస్త్వం సమాశ్రయః నతేషాం దుష్కృతం కించిత్ త్రిషు లోకేషు విద్యతే. నీ రక్షణలో ఉన్న మాకు విజయసిద్ధి లభించడం అంటే అది ఆశ్చర్యం నిజానికి కాదు. ఎందుకంటే నువ్వెవరిని రక్షిస్తావో వాడు 3 లోకాల్లోనే దేన్నైనా సాధించగలడు అని చెప్తూ, మేము శత్రువుల్ని గెలవగలుగుతున్నామంటే కేవలం నీ కృప వల్లనే జనార్దన అని కృష్ణునిపై తనకున్న భక్తిని ప్రకటించాడు ధర్మరాజు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ నమస్కరించినందుకు ఆనందంగా ఆయన దగ్గరికి తీసుకొని తర్వాత అర్జున్ను కూడా కౌగిలించుకొని ముఖాన్ని ఒకసారి నిమురుతూ, దేవతలకు కూడా సాధ్యం కానిటువంటి విజయాలను సాధించామని అర్జునుని అభినందించగా అప్పుడు కృష్ణార్జునులు కలిపి యుధిష్ఠిరుడితో గొప్ప మాట అంటున్నారు. విజయాలు ఏమైనా జరుగుతున్నాయన్నా, జయద్రథుడు ఇవాళ మరణించాడన్నా నీ కోపాగ్నికి బలి అవ్వడం వల్లనే మరణించారు. నిజానికి అందరికంటే మించిన పరాక్రమం నీ కోపానిది. అంటే ధర్మరాజుకి అధర్మం పట్ల ఒక ఆగ్రహం కలిగితే ఆగ్రహానికి అంత శక్తి ఉంటుందో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ తవ కోపాజ్ఞనా దగ్ధ పాపో రాజా జయద్రథ ఉత్తీర్ణం చాపి